హలో రైతు మిత్రులారా, మా సంస్థ అగ్రిజీవన్ ఫార్మింగ్ కు స్వాగతం. రైతు సోదరులారా, పందుల పెంపకంలో అత్యంత ముఖ్యమైన భాగం, మీ లావుగా ఉండే పందులను సరైన సమయంలో మరియు సరైన ధరకు విక్రయించడం. తరచూ జరిగేదేమిటంటే, రైతులు నెలల తరబడి కష్టపడి పందుల పెంపకం, వాటిని పోషించడం, వాటి కోసం డబ్బు ఖర్చు చేయడం, వాటిని విక్రయించే సమయం వచ్చినప్పుడు మంచి రేట్లు లభించడం లేదు. పలుమార్లు దళారుల బారి వల్ల రైతులు తక్కువ ధరకు పందులను అమ్ముకోవాల్సి వస్తోంది. కొన్నిసార్లు వారికి మార్కెట్ గురించి సమాచారం ఉండదు, మరియు కొన్నిసార్లు వారు సరైన కొనుగోలుదారుని చేరుకోలేరు. చాలా మంది రైతులకు మంచి లాభాలు పొందడానికి పందులను ఎంత బరువుతో అమ్మవచ్చో కూడా తెలియదు. కష్టపడి పనిచేసినా సరైన లాభం రాకపోవడానికి ఇదే కారణం. మీరు కూడా అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, చింతించకండి. లావుగా ఉండే పందులను విక్రయించడానికి సరైన మార్గం మరియు మీ పందులకు సరైన ధరను ఎలా పొందవచ్చో ఈ వీడియోలో మేము మీకు తెలియజేస్తాము. ఈ వీడియోను చివరి వరకు చూడండి. తద్వారా మీరు కూడా ఈ సమాచారాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మరియు మీ కష్టానికి తగిన ధరను పొందవచ్చు. కాబట్టి రైతు సోదరులారా, ఈరోజు ఈ వీడియోలో మనం ప్రధానంగా 4 అంశాల గురించి మాట్లాడుతాము. లావుగా ఉన్న పందులను విక్రయించడానికి మరియు కొనుగోలుదారులతో ప్రత్యక్ష పరిచయం కోసం సరైన బరువు మొదటి అంశం. రెండవ అంశం ఏమిటంటే, వివిధ విక్రయ మార్గాలు, కసాయిదారులు, వ్యాపారులు, మార్కెట్లు మరియు హోటళ్లు, రెస్టారెంట్లు. మూడవ అంశం హోల్సేల్ అమ్మకాలు మరియు సరైన రేట్లు పొందే పద్ధతులు. నాల్గవ అంశం ఏమిటంటే, ప్రభుత్వ పథకాలు మరియు రిఫరల్ సిస్టమ్ ద్వారా శాశ్వత కొనుగోలుదారులను సృష్టించడం. మేము ఈ వీడియో గురించి మరింత మాట్లాడే ముందు, మీరు ఇంకా మా అగ్రిజీవన్ ఛానల్ మరియు పేజీని సబ్స్క్రైబ్ చేసి అనుసరించకపోతే, దయచేసి అలా చేయండి. ఎందుకంటే మేము ఇక్కడ పందుల పెంపకానికి సంబంధించిన కొత్త మరియు ముఖ్యమైన సమాచారాన్ని నిరంతరం అప్లోడ్ చేస్తాము. కాబట్టి ఇప్పుడు మనం ఈ వీడియో యొక్క మొదటి అంశం గురించి మాట్లాడుకుందాం, అంటే, కొవ్వు పందులను విక్రయించడానికి సరైన బరువు మరియు కొనుగోలుదారులతో ప్రత్యక్ష పరిచయం. రైతు సోదరులారా, మీరు మీ పందులను విక్రయించాలని అనుకున్నప్పుడు, ముందుగా పందుల బరువు 80 నుండి 120 కిలోల మధ్య ఉండాలని గుర్తుంచుకోండి. ఈ బరువు మార్కెట్లో ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది మరియు ఇది మంచి ధరలను పొందుతుంది. పంది చాలా చిన్నది అంటే బటన్ పంది అయితే, దాని రేటు లావు పంది కంటే తక్కువగా ఉంటుంది. అదేవిధంగా, పంది చాలా లావుగా మారినట్లయితే, దాని మాంసం మరింత కొవ్వుగా మారుతుంది మరియు కొనుగోలుదారులు తక్కువ ధరను కోట్ చేస్తారు. అందువల్ల, సరైన బరువుతో విక్రయించడానికి సరైన సమయాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. ఇప్పుడు కొనుగోలుదారులను సంప్రదించే విషయానికి వస్తుంది. స్థానిక మాంసాహారులు లేదా వ్యాపారులతో నేరుగా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. మీ పొలానికి కసాయిలను ఆహ్వానించండి మరియు పందుల నాణ్యతను వారికి చూపించండి. మీ పొలం మంచి మరియు ఆరోగ్యకరమైన పందులను ఉత్పత్తి చేస్తుందని వారు ఒప్పించిన తర్వాత, వారు మీ నుండి కొనుగోలు చేయడానికి మళ్లీ మీ వద్దకు వస్తారు. డైరెక్ట్ సెల్లింగ్ బ్రోకర్ల కమిషన్ను ఆదా చేస్తుంది మరియు మీరు మరింత లాభం పొందుతారు. ఇప్పుడు మనం ఈ వీడియో యొక్క రెండవ అంశం గురించి మాట్లాడుకుందాం, అంటే వివిధ విక్రయ మార్గాలు, కసాయిదారులు, వ్యాపారులు, మార్కెట్లు మరియు హోటళ్లు రెస్టారెంట్లు. రైతు సోదరులారా, పందులను విక్రయించడానికి కేవలం ఒక మార్గంపై ఆధారపడకండి. మీకు చాలా ఎంపికలు ఉన్నాయి. మీరు స్థానిక కసాయిలను నేరుగా సంప్రదించవచ్చు. అంతేకాకుండా ఒకేసారి అనేక పందులను కొనుగోలు చేసే బడా వ్యాపారులు కూడా ఉన్నారు. వ్యాపారితో వ్యవహరించే ప్రయోజనం ఏమిటంటే, మీరు మొత్తం సరుకును ఒకేసారి విక్రయించే అవకాశాన్ని పొందుతారు మరియు మళ్లీ వేర్వేరు కొనుగోలుదారుల కోసం వెతకవలసిన అవసరం లేదు. ఇది కాకుండా, పశువుల మార్కెట్లు మరియు సంతలు చాలా మంచి ఎంపికలు. చాలా మంది వ్యాపారులు, మాంసపు వ్యాపారులు మరియు రైతులు మార్కెట్లో గుమిగూడారు. ఇక్కడ మీరు సరైన రేట్లు మరియు బేరం గురించి తెలుసుకునే అవకాశాన్ని పొందుతారు. నేటి కాలంలో ఆన్లైన్ ప్లాట్ఫారమ్లు కూడా చాలా ఉపయోగకరంగా ఉన్నాయని రుజువు చేస్తున్నాయి. మీరు OLX, వాట్సాప్ వ్యాపారం లేదా ఫేస్బుక్ మార్కెట్ప్లేస్లో మీ పొలం గురించిన సమాచారాన్ని మరియు పందుల ఫోటోలను పోస్ట్ చేయడం ద్వారా కొనుగోలుదారులను సంప్రదించవచ్చు. దీంతో పాటు హోటళ్లు, ధాబాలు, రెస్టారెంట్లు కూడా పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు. ముఖ్యంగా నగరాల్లోని పెద్ద హోటళ్లు మరియు మాంసం సరఫరాదారులు, మీరు వారితో కనెక్ట్ అయితే, మీరు సాధారణ సరఫరాకు అవకాశం పొందవచ్చు. ఈ విధంగా మీ కోసం అనేక మార్గాలు తెరిచి ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియో యొక్క మూడవ అంశం గురించి మాట్లాడుకుందాం, అంటే హోల్సేల్ అమ్మకాలు మరియు సరైన ధరలను పొందే పద్ధతులు. మీరు పెద్ద సంఖ్యలో పందులను కలిగి ఉన్నప్పుడు,
వాటిని చిన్న కస్టమర్లకు వ్యక్తిగతంగా విక్రయించే బదులు వాటిని పెద్ద మొత్తంలో విక్రయించండి. పెద్ద మొత్తంలో అమ్మడం వల్ల మీ సమయం మరియు శ్రమ రెండూ ఆదా అవుతాయి మరియు మీరు ఒకేసారి మంచి మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. ఉదాహరణకు, మీరు 20 నుండి 50 లావుగా ఉండే పందులను సిద్ధంగా కలిగి ఉంటే, వాటిని కలిసి పెద్ద వ్యాపారి లేదా మాంసం సరఫరాదారుకి విక్రయించండి. పెద్ద మొత్తంలో విక్రయించడం యొక్క ప్రయోజనం ఏమిటంటే మీరు వేర్వేరు కొనుగోలుదారులను కనుగొనవలసిన అవసరం లేదు. అలాగే, మీరు ఒకేసారి పెద్ద మొత్తాన్ని పొందవచ్చు. హోల్సేల్ కొనుగోలుదారులతో వ్యవహరించేటప్పుడు, ఎల్లప్పుడూ చర్చలు జరపండి మరియు మార్కెట్ రేటును ముందుగానే తెలుసుకోండి. చాలా సార్లు వ్యాపారులు తక్కువ రేటును కోట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ మీకు మండి లేదా స్థానిక మార్కెట్ ధరలు తెలిస్తే, మీరు సులభంగా సరైన రేటును పొందవచ్చు. బ్రోకర్ ద్వారా విక్రయించడం మరియు నేరుగా విక్రయించడం మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఒక బ్రోకర్ మీకు వెంటనే కొనుగోలుదారుని పొందవచ్చు, కానీ అతను కమిషన్ను తీసివేస్తాడు. డైరెక్ట్ సేల్లో, మొత్తం మీకు అందుతుంది. కాబట్టి, సాధ్యమైన చోట, డైరెక్ట్ సెల్లింగ్కు ప్రాధాన్యత ఇవ్వండి. ఇప్పుడు ఈ వీడియోలోని 4వ అంశం గురించి మాట్లాడుకుందాం, అంటే ప్రభుత్వ పథకాలు మరియు రెఫరల్ సిస్టమ్ ద్వారా శాశ్వత కొనుగోలుదారులను సృష్టించడం. పందుల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొనుగోలు పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ పథకాల కింద ప్రభుత్వ శాఖలు నిర్ణీత ధరలకు పందులను కొనుగోలు చేస్తాయి. ఇది మీరు మార్కెట్ హెచ్చుతగ్గుల భారాన్ని భరించాల్సిన అవసరం లేదని మరియు చెల్లింపు సురక్షితంగా ఉంటుందని నిర్ధారిస్తుంది. ఇది కాకుండా, మీ పాత కస్టమర్ల ద్వారా కొత్త కస్టమర్లను జోడించే విధానం కూడా చాలా బాగుంది. దీనినే రెఫరల్ సిస్టమ్ అంటారు. మీ కస్టమర్లలో ఎవరైనా మీ కోసం కొత్త కొనుగోలుదారుని జోడించినట్లయితే, తదుపరి కొనుగోలుపై అతనికి చిన్న తగ్గింపు లేదా కమిషన్ ఇవ్వండి. ఇది కస్టమర్ను సంతోషపరుస్తుంది మరియు అతను మీ కోసం ఎక్కువ మంది కొనుగోలుదారులను తీసుకువస్తాడు. ఈ విధంగా, మీ పందుల అమ్మకం ప్రకటనలపై ఖర్చు లేకుండా పెరుగుతుంది. కాబట్టి రైతు సోదరులారా, ఇప్పుడు మీ కోసం ఒక ముఖ్యమైన పరిష్కారం గురించి మాట్లాడుకుందాం. మీరు లావుగా ఉండే పందులను విక్రయించడానికి మరియు సరైన ధరను పొందడానికి ఆచరణాత్మక పద్ధతులు మరియు వ్యూహాలను వివరంగా తెలుసుకోవాలనుకుంటే, మీ కోసం చాలా ఉపయోగకరమైన పుస్తకం మా వద్ద ఉంది. దాని పేరు, పంది మాంసం వ్యాపారంపై పూర్తి సమాచార పుస్తకం. ఇది హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం సరఫరాదారులు మరియు హోల్సేల్ కొనుగోలుదారులతో కనెక్ట్ అయ్యే పద్ధతులు, మార్కెట్ విశ్లేషణ మరియు మరింత లాభం పొందే వ్యూహాలను వివరిస్తుంది. బలిసిన పందులకు సరైన ధర రావాలని కోరుకునే ప్రతి రైతుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ఇది కాకుండా, మీరు పందుల పెంపకాన్ని లోతుగా నేర్చుకోవాలనుకుంటే, మీరు మా సంస్థ అగ్రిజీవన్ ప్రచురించిన పందుల పెంపకం శిక్షణా కోర్సు పుస్తకాన్ని కూడా చదవవచ్చు. ఇది వ్యవసాయ నిర్వహణ యొక్క ఆచరణాత్మక పద్ధతులను వివరిస్తుంది, ఉత్పత్తిని పెంచడం మరియు లాభదాయకమైన అమ్మకాలు. ఈ పుస్తకాల గురించి మరింత సమాచారం పొందడానికి, మీరు వివరణలో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయవచ్చు లేదా మా వాట్సాప్ నంబర్కు కాల్ చేయడం లేదా సందేశం పంపడం ద్వారా కూడా సమాచారాన్ని పొందవచ్చు. కావున రైతు మిత్రులారా, ఈ వీడియోలో అందించిన సమాచారం మీకు ఎలా నచ్చింది? మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఇతర పందుల పెంపకందారుల స్నేహితులకు షేర్ చేయండి, తద్వారా వారు కూడా సహాయం చేయగలరు. భవిష్యత్తులో మీకు ఈ అంశంపై వీడియో కావాలి, దయచేసి వ్యాఖ్యానించడం ద్వారా మాకు తెలియజేయండి.